ధనం మీద వ్యామోహం ఉండకూడదండి. దానికోసం ప్రాణాలు పోగొట్టుకోకూడదండి. ఆ సంపాదించుకోవడానికి ఇతరుల ప్రాణాలు తీయకూడదండి. ఇతరులు మోసం చేయకూడదండి. ఎందుకంటే ధనం ఏం తీసుకొస్తుందండి? సమస్త కీడులకి మూలం అవుతుంది. దాన్ని జయించాలి మనం. ఏపు జయించారు అక్కడ? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను. అది నాదేనని అంటలేదండి. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. మరి మన జేబులో ఉన్న 100 రూపాయలు కదా మనం ఏమంటామండి? అమ్మా, నాదంటావా దేవుడు ఇచ్చాడంటావా? అక్కడే మనం ఒకసారి ఆలోచించాలండి. మనం దాన్ని జయిస్తున్నామా లేదా ఓడిపోతున్నామా? అన్నీ పోగొట్టుకున్నాడు. అవన్నీ ఎవరు అన్నాడు? యెహోవా ఇచ్చాను,